హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో మన టాలీవుడ్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025 ఓజీకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనము. సో నాకు తెలిసి ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ టాలీవుడ్ ఓజీ అనుకుంటా. సో ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాం. ఆల్రెడీ ఇండియాలో అయితే మనకు ప్రీమియర్స్ పడిపోయినాయి. మీరు చూసిరు కదా, విమల అలాంటి థియేటర్స్లో సెలబ్రిటీస్ కూడా వెళ్ళారు. సో సూపర్ రెస్పాన్స్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం వెళ్ళి మన మూవీని అయితే చూసేద్దాం. బ్రో ఏమి వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఎక్సైటెడ్ బ్రో. తెలియదు సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని టాక్ అయితే వచ్చింది, లైక్ అనిపించింది. బట్ వీ డోంట్ నో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది తెలియదు కానీ, బట్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. నేను కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి నా అంటే మొత్తం ఫుల్ ఫైట్స్. ఇంత హైప్ ఉన్న మూవీ, ఇంత హైప్ చూసినావా నువ్వు మూవీ ఇంత ముందు? ఐ మీన్ లేదు బ్రో, నేనైతే హానెస్ట్లీ చూడలేదు. ఎందుకంటే అసలు ఫస్ట్ ఎక్స్డీలో బుక్ చేద్దామంటే ఒక్క సీట్ కూడా లేదు. అసలు ఎక్స్డీ $30 ఒక్క సీట్. ఈవెన్ దెన్ అన్ని షోస్ దాదాపు ఒక 20 థియేటర్స్ చూసాను నేను, ఒక్క షో కూడా లేదు. సో ఇంక స్టాండర్డ్లో బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, అంత క్రేజ్ ఉంది. డాలస్లో అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ క్రేజ్. వాళ్ళు మిడ్ నైట్ షో చేశారు డాలస్లో. పీపుల్ ఆర్ లైక్ క్రేజీ. సో ప్రీమియర్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతుంది. సో తమన్ అయితే ఊచకోత దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్. ఇంకా మనకైతే సినిమాటిక్ యూనివర్స్లో ఉండబోతుందని అయితే టాక్స్ ఉన్నాయి. చూద్దాం, మన మూవీని మొత్తం చూసి అయితే రివ్యూ ఇద్దాం. సో ఓజీ కాబట్టి అందరం రెడ్ వేసుకొని పోతున్నాం. సో ఇప్పుడు పోయి కుమ్మేద్దాం. ఇంకా సీ యూ ఓవర్ దేర్. సో ఇప్పుడే మన మూవీ అయిపోయింది ఓజీ. సో మూవీ మాత్రం కేక్ ఉంది. సో మాకైతే పిచ్చగా నచ్చింది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసింది. అసలు ఆ ఎలివేషన్స్ ఏంది అవి అయితే అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. సూపర్గా ఇచ్చిండు ఎలివేషన్స్. సుజీత్కి అయితే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే దండం పెట్టుకోవాలి, ఏమన్నా తీసిండు అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫస్ట్ హాఫ్ అయితే. సో ఫస్ట్ హాఫ్ అయితే అండ్ సెకండ్ హాఫ్ కూడా సూపర్గా వచ్చింది. కొంచెం ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అట్లా కొంచెం డౌన్ అవుతుంది సెకండ్ హాఫ్. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ ద ఎండ్ సేమ్ నాకు ఎలా అంటే ప్యారలల్స్ నాకు సాహోలాగా అనిపించింది. ఆ లీనియర్ స్క్రీన్ ప్లే అవన్నీ సేమ్ అంతే అనిపించింది. క్రేజీగా ఉండే. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా మనం లేట్ చేయకుండా మనమైతే ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెప్పు బ్రో, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది మూవీ? మూవీ వచ్చేసి మనకు జపాన్లో స్టార్ట్ అవుతుంది. జపాన్ నుంచి మన వాళ్ళు అయితే ఇండియా మూవ్ అయిపోతారు కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల. సో అందులో మనకు పవన్ కళ్యాణ్ కూడా ఇండియా రావాల్సి వస్తుంది. వచ్చినాక ఇండియాలో మన వాళ్ళు పోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. మూవీ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ లొకేషన్స్ అయితే సేమ్ హాలీవుడ్ లొకేషన్స్ లాగా అన్ని తిప్పిండు. కాకపోతే మిడిల్ ఈస్ట్ అన్ని, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని తిప్పిండు. కాకపోతే స్టార్ట్ అయ్యేది వచ్చి మనకు జపాన్ నుండి ఇండియాలో ముంబై పోర్టు మోస్ట్లీ బేస్డ్ అయి ఉంటుంది. ఈ సినిమా మొత్తం అయితే ఒక పోర్టు కోసం, అది మీరు ట్రైలర్లో కూడా చూసి ఉంటారు. బేసిక్గా ప్రకాష్ రాజ్ది ఆ పోర్టు. సో ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏందనేది మీరు మూవీలో చూడండి. నేను చెప్తే అంత బాగుండదు. సో మూవీలో అయితే చూడండి. సో ఫస్ట్ హాఫ్ అయితే ఊచకోత ఫైటింగ్ అసలు మామూలుగా ఇట్లా గ్లింప్సెస్ చూపిస్తూ ఉంటాడు ఎంట్రన్స్ ముందు. అవి చూస్తేనే అసలు మళ్ళీ దానికోసం ఇంకోసారి పోబుద్ధి అవుతుంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఫైట్ అయితే మీరైతే బిలీవ్ చేయరు. ప్రతి ఫ్యాన్కి ఫుల్ మీల్స్ ఇచ్చేసిండు. అదైతే ఆసమ్ వచ్చింది. నాకైతే పిచ్చగా నచ్చింది. దాని తర్వాత మనకు ఫస్ట్ హాఫ్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం కొంచెం తక్కువ ఉంటుంది, 20 మినిట్స్. ఉన్న 20 మినిట్స్ మాత్రం కెవ్వు ఉంటుంది. ప్రతి దగ్గర ఎలివేషన్ ఉంటుంది, ఎక్కడ ఎలివేషన్ అయితే మిస్ అవ్వదు. అదైతే సూపర్గా వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ మీద నీ ఒపీనియన్ ఏంది బ్రో? కొంచెం ఆ హీరోయిన్ ఎపిసోడ్ మనకు కొంచెం డౌన్ అనిపిస్తుంది. బట్ అది జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ హాఫ్ అయితే అరుపులే అంత. ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ ఉంటుంది. అదైతే సూపర్. ఇంకా అదేంటంటారు బ్రో, ఫ్యాన్ ఫీస్టింగ్. అది ఫ్యాన్స్కి మామూలు కాదు, ఊచకోత. సో నీకు ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది బ్రో? చాలా బాగుంది. సినిమా అయితే వెరీ టూ గుడ్ ఉంది. అంటే మీరు స్టోరీ కూడా అంటే ఎలివేషన్స్ అసలు ఎంత రేంజ్లో ఇచ్చారంటే ఓ మై గాడ్, చాలా టూ గుడ్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఏంటంటే వేరే సిటీస్, వేరే స్టోరీస్ అన్ని ప్యారలల్గా నడుస్తుంటాయి. గ్యాంగ్స్టర్ వార్స్ అవి అన్నీ కలిపి
అసలు ఒక ఇంట్రెస్టింగ్గా ఎక్కడ బోర్ కొట్టలే సినిమా అయితే ఎక్కడ ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ హాఫ్ మీరు వచ్చి బయటికి రాగానే అసలు అయితే ఏంద్రా బాబు ఇంత మంచి తీసిండ్రా మూవీ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ వచ్చినాక ఇంటర్వెల్లో మొత్తం ఇంకా మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్. దాని గురించి చెప్పే ముందు మనం సెకండ్ హాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు ఏదైనా కొంచెం అంత హై నుంచి వచ్చినాక ఫస్ట్ 15 minutes ఆఫ్ సెకండ్ హాఫ్ ఈజ్ సూపర్ ఆసమ్ ఉంటుంది, ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనకు కొంచెం స్టోరీ ఎటేటో వెళ్తున్నట్టు ఉంటుంది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ అయితే వన్స్ జపాన్ నుంచి ఒకడు వస్తాడు, మీరు ట్రైలర్లో కూడా చూసి ఉంటారు, వాడు వచ్చినాక సేమ్ అరుపులు ఉంటుంది ఇంకా లాస్ట్ మ్యాడ్ ఇంకా. అండ్ మనకు స్పెషల్ అపీరెన్స్ మనకు జానీ అని కూడా ఉంటుంది. ఆ జానీ ఏందనేది మీరు మూవీలో చూసుకోండి. నేనైతే ఎలాంటి కేవ్ ఉంది అలాంటి నేనైతే అలాంటి స్పాయిలర్స్ అయితే ఇందులో ఇయ్యను. కాకపోతే సూపర్గా ఉంది. ఇంకా మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ మనం అందరం హరిహర వీరమల్లు తర్వాత వచ్చినాం, ఎట్లుంటుంది రా మూవీ అనుకున్నాం. బట్ ఈ గేవ్ ఇస్ బెస్ట్. నాకైతే ఒక 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్ చూసినట్టుంది. ఆసమ్ ఉంది అసలు. ఆ స్టైలింగ్ కానీ అయ్యి మెయిన్లీ ఆ బెల్ బాటమ్ పాయింట్స్ అవుట్ సూపర్. అసలు అది ట్రెండ్ అవుతుంది, మళ్ళీ ట్రెండ్ కావచ్చు. సో సూపర్గా ఉంది. ఈ గేవ్ ఇస్ బెస్ట్. యాక్టింగ్ పరంగా పవన్ కళ్యాణ్ హీ డిడ్ ఈస్ బెస్ట్ అనమాట. ఇప్పుడు అది మాత్రం ఆసమ్ అసలు. ఇంకా వేరే యాక్టర్స్కి వస్తే శ్రియా మనకు సలార్లో ఉన్నంత స్కోప్ అయితే లేదు, బట్ ఉన్నంత దాంట్లో మస్తు చేసింది ఆమె కూడా, శ్రియా రెడ్డి. దాని తర్వాత ప్రకాష్ రాజు. సో ప్రకాష్ రాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఇన్ ద మూవీ. అతని యాక్టింగ్ కూడా బాగుంది. శ్రియా రెడ్డి ఒక 2 సీక్వెన్సెస్ ఉంటాయి, అది కూడా సూపర్ ఉంటుంది, అది కూడా పవర్ఫుల్గా ఉంది. సో ఇంకెవరున్నారు, మనకు అర్జున్ దాస్ ఉన్నాడు. సో హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో హీ విల్ బీ టెలింగ్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ఓజీ అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం. అతనిది కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి, ఆ ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. థియేటర్లోనే చూడాలి. ఇంకోటి మంచి మ్యూజిక్ ఉన్న సిస్టంలోనే చూడాలి. కుదిరితే XD పోండి. మేము XD కోసం చాలా ట్రై చేసినాం. ఒక 20 days నుంచి మనకి XD దొరకలేదు. బట్ ఆబ్వియస్లీ మేము సెకండ్ టైం అయితే వెళ్తాం, ఎందుకంటే మాకు అంత మంచిగా నచ్చింది. ఇంకా మనకు యాక్టర్స్ విషయానికి వస్తే ఇంకెవరు ఉన్నారు, ఐ మీన్ హీరోయిన్ ప్రియాంక మోహన్. ఓకే, షీ హాజ్ వెరీ లిటిల్ రోల్ టు ఆఫర్, బట్ ఆ రోల్లో మాత్రం చాలా బాగా. విలన్ ఇంకా విలన్ ఇమ్రాన్ హష్మీ గురించి మాట్లాడదాం. ఇమ్రాన్ హష్మీకి అయితే మంచి క్యారెక్టర్ దొరికింది. హీ ప్లేడ్ వెరీ గుడ్. సెకండ్ ఇన్నింగ్స్ చాలా ఆఫర్స్ వస్తాయి అనుకుంటా, మంచిగా వచ్చింది. ఈ లుక్స్ అసలు లుక్స్ కూడా చాలా, నాకు మూవీ మొత్తము ఆ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అనిపించింది. సూపర్గా చేసిండు సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. సో ముగ్గురు మాత్రం ఈ సినిమాలో చాలా మంచిగా ఎలివేట్ అయ్యారు. నాకు మెయిన్గా నచ్చింది సుజిత్ డైరెక్షన్ అంటే టేకింగ్ సూపర్గా చేసిండు. నాకు సాహో కన్నా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అట్లా ఆ ఫీలింగ్ రాదు. సో డిఫరెంట్ స్కోప్ మీద పోయింది. అసలు ఆ ఎంట్రీ, ఆ టైటిల్సే మీకు క్రేజీ అనిపించినాయి నాకు. అది సూపర్. ఆ డిజైన్ మొత్తం, ఆ నాకు తెలిసి అతను ప్రీలూడ్ కూడా పెడతా అన్నాడు, అది పెట్టాలి. సూపర్గా ఉంది. ఇంకా డైరెక్షన్ అయితే నాకైతే పిచ్చ నచ్చింది డైరెక్షన్. సో హీ డిడ్ ఈస్ వెరీ బెస్ట్. ఒక ఫ్యాను ఒక హీరో మూవీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి మూవీ చేసిండు. సో ఫ్యాన్స్కి అయితే పిచ్చగా నచ్చుద్ది. నార్మల్ ఆడియన్స్కి నచ్చుద్ది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చగా ఫేస్ట్ ఇది. మేము చాలా డీసెంట్గా బిహేవ్ చేసాం, బికాజ్ ఈడ ఇప్పటికే చాలా మంది ఏడుస్తారు కాబట్టి. సో ఇదే ఇండియాలో అయితే క్రేజీ ఉండేది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే తమను ఒకటే నాకు తెలిసి ఏదో పూనకం వచ్చినట్టుంది ఈ మూవీ అప్పుడు. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. పిచ్చగా నచ్చుతుంది అతని మ్యూజిక్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఎక్కడ ఏమి అలా స్టైలిష్గా. సో ఎక్కడ ఐ మీన్ చెవులో స్పీకర్స్ అయితే గట్టిగా మంచిగా పెట్టుకోండి, మీకైతే పిచ్చగా నచ్చుద్ది. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేది సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రాఫర్ అయితే నాకైతే పిచ్చ నచ్చింది బ్రో. సో ద వే హీ హ్యాండిల్ ద స్క్రిప్ట్, అసలు ఆ కలర్ గ్రేడింగ్ అవన్నీ సూపర్గా ఉంది. మీకు ఎలా ఉంటుంది అంటే మూవీ పోగానే ఆ మూవీలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు ఆ సినిమాటోగ్రఫీతో. సో అదైతే పిచ్చగా నచ్చింది. కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి బ్రో సినిమాలో. ఎంత అంటే మామూలుగా మనం ఎప్పుడైనా లిఫ్ట్ ఆపాలంటే మామూలుగా ఇలా చెయ్యి పెడతాం, కత్తి పెడతాడు బ్రో. అమ్మా ఏమన్నా అదైతే క్రేజీ. కొన్ని ఐడియాస్ అయితే బాగున్నాయి. సో అవన్నీ నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది. సో చాలా ఉన్నాయి మూవీలో. మీరైతే చాలా మంది అడుగుతారు ఈ మూవీని థియేటర్లో చూడ. ఇదైతే థియేటర్లో చూసే మూవీ, ఇది OTTలో చూసే మూవీయే కాదు.
నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా లేదా అనేది సెకండరీ. నువ్వు ఒక మూవీ ఫ్యాన్ అయితే ఈ మూవీకి వెళ్ళాలి పక్కా. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ స్టిల్ నేను ఒక నార్మల్ ఆడియన్స్ లాగా బ్రోకి ముందే చెప్పిన పోయే ముందు మనం ఒక నార్మల్ ఆడియన్స్ లాగా మూవీ చూద్దాం, ఎందుకంటే మనం ఎగ్జాగరేట్ చేయొద్దని. బట్ యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్ వీ లవ్ ద మూవీ. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాకైతే పిచ్చగా నచ్చింది. సో నార్మల్ ఆడియన్స్కి అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. సో వాళ్ళకు కూడా పిచ్చగా నచ్చింది మూవీ అయితే. సో మీకు కూడా నేనైతే హామీ ఇస్తున్నా, పక్కా మీకైతే నచ్చుతుంది. సో మీరైతే వెళ్ళొచ్చు. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి నేను వచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. నువ్వు ఎంత ఇస్తావు బ్రో? 3.5/5. సో పక్కా థియేటర్లో చూడండి ఈ మూవీ అయితే. సో ఇంకో చిన్న 2 ట్విస్ట్లు అయితే చెప్తా. ఈ మూవీకి అయితే సాహోకి ఈ మూవీ ఒక సినిమాటిక్ యూనివర్స్లో అయితే వచ్చేస్తుంది. కమాన్, థ్యాంక్ యూ సుజిత్ ఫర్ బ్రింగింగ్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఇన్ టు ద మూవీస్. సో మీరైతే రెడీగా ఉండండి. సో మంచిగా ఉంది, అది జస్ట్ ఒక చిన్న బ్లాక్ ఉంది. నేను లాస్ట్లో టైటిల్స్ అయిపోయిన తర్వాత మాత్రం వెళ్ళిపోకండి, మళ్ళీ చిన్న ట్విస్ట్ ఉంది. అండ్ ఇంకోటి, ఒకవేళ పవన్ కళ్యాణ్ సహకరిస్తే మనం పార్ట్ 2 అయితే చూడొచ్చు. అది మాత్రం ఇక్కడ ఉండదు, జపాన్లో ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. సో లాస్ట్లో జాపనీస్ పోయం చెప్పావా? వాసి ఓ వాసి. సో అదైతే అనిపించింది. సో ఇది మన రివ్యూ గైస్. మనకైతే మూవీ పిచ్చగా నచ్చింది. అండ్ మా తరపున అయితే వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. మేము పెట్టిన $30 టికెట్కి అయితే మాకు వర్త్ దొరికింది. ఇంకో $30 పెట్టి XDలో చూడాలి నెక్స్ట్ టైము. సో బ్రో, నీదేంది లాస్ట్ ఫైనల్ రివ్యూ, కంక్లూజన్ ఏమి ఇస్తున్నావు? కెవ్వు కాక ఎవరు మిస్ అవుతుంది థియేటర్లో వాచ్ చేయడం. OG ఫీవర్ ఈజ్ హియర్. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్ గైస్, బాయ్.